ప్రస్తుతం విజయవాడలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దేనికి పాతి పెట్టడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో వీరంగం వేస్తా ఉన్నాడు, హెలికాప్టర్లో దిగుతూ ఉన్నాడు. అక్కడి నుంచి జనం ఉండరు, ఈ హెలికాప్టర్లో కూర్చుంటాడు, కారులో కూర్చుంటాడు. అక్కడ మళ్ళీ జనాన్ని భోజనం చేసుకోవాలా. జనాన్ని భోజనం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక 2 గంటలు వెయిట్ చేయాలా. ఉయ్యూరులో అదే పరిస్థితి, పెడంలో అదే పరిస్థితి, మచిలీపట్నంలో అదే పరిస్థితి. నిన్ను చూడటానికి ఎవడొస్తాడు రా బాబు? అసలు నీ మాటలు వినటానికి, అసలు నీ సొల్లు విని 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 జనం విసుకెత్తిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అడుగు పెడతా ఉంటే ఎండ తీవ్రత కూడా ఈ జనం, ఈ కోట్లాది మంది జనం రోడ్ల మీదకి వస్తే ఆ ఎండ కూడా భయపడతా ఉందిరా బాబు. అంటే పరుగులు పెడతా ఉన్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా, మండు టెండని సైతం లెక్క చేయకుండా అక్క చెల్లెమ్మలు, యువకులు ఆ బస్సు వెంట పరుగులు పెడుతున్న పరిస్థితిని మనం చూసాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ ఎల్లో మీడియా కనపడదా? రామోజీరావు గారు చూడండి, రాధాకృష్ణ చూడు, TV5 నాయుడు చూడు, కళ్ళు పెట్టుకొని చూడండి రా బాబు. ఎంత దుర్మార్గులు మీరు! ఇంత ప్రజాస్పందన, లక్షలాది మంది అట్లా మీటింగులకు వస్తూ ఉంటే మొన్న గన్నవరం పట్టింది అసలు, మండు టెండలో పట్టింది అసలు జనం పట్ల. ఇటువంటి మీటింగులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే జనం రాలేదు, జనం వెళ్ళిపోయారు. ఎంత దుర్మార్గులు రా బాబు మీరు! ఈరోజు నిన్న కూడా మాట్లాడుతామన్నాడు. నిన్న వచ్చారు, ఇద్దరు వచ్చారు, పెడన వచ్చారు, ఏదో మాట్లాడతాను. అసలు ఈరోజు ప్రజల పక్షాన జగనన్న, పేదల పక్షాన జగనన్న, చంద్రబాబు నాయుడిని నమ్మంగాక నమ్మని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు పెడల్లో నిన్న మాట్లాడిన భాష చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, అసలు నీది ఎక్కడ, నీ నియోజకవర్గం ఎక్కడ? చంద్రగిరి. నువ్వు పారిపోయింది అక్కడ కుప్పం నుంచి నువ్వు రేపు ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతాను. రేపు రిజల్ట్ చూసుకో. నీ పార్ట్నర్ ఎక్కడ? నీ పార్ట్నర్ 2 చోట్ల పోటీ చేసి ఎక్కడ నుంచి పోటీ చేశాడు? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు? భీమవరం, గాజువాక. మరి ఇక్కడ పోటీ చేయలేదే, ఎక్కడ పారిపోయాడు? పిఠాపురంలో గ్లాసు దెబ్బగా బయలుపోతే, ఆ గ్లాసు దెబ్బగా బయలుపోతే వెళ్ళి హైదరాబాద్లో మళ్ళీ షూటింగులు. చంద్రబాబు నాయుడు కొడుకు మంగళగిరి. నువ్వు మాట్లాడతావు మా గురించి? నువ్వు మాట్లాడతావా? దమ్ముగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, జగనన్న సైనికుల్లా ఉన్నాం, జగనన్న వెంట నడుస్తాం. జగనన్నను ఎవరైనా ఏదైనా అంటే ఉట్టి పుణ్యానికి మీరు తిరిగితే ఊరుకుంటావా? మీ చెమడాలు వలంవా?